హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం IAS ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. IAS అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వీరు ప్రభుత్వం యొక్క పాలనలో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి ఈ IASల యొక్క ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది, ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఈ ట్రైనింగ్ లో శాలరీ ఎంత లభిస్తుంది, ఈ ట్రైనింగ్ లో ఏ సబ్జెక్ట్స్ ని చదవాల్సి ఉంటుంది, వీటితో పాటు IAS ట్రైనింగ్ లో ఎగ్జామ్స్ ఏవైనా రాయవలసి ఉంటుందా అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. IAS ట్రైనింగ్ ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ అనే ప్రాంతంలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో జరుగుతుంది. దీని యొక్క విస్తీర్ణం 189 ఎకరాలు. ఇక్కడ ట్రైనింగ్ లో IAS ఆఫీసర్స్ ని ఓటీస్ అనగా ఆఫీసర్ ట్రైనీస్ అని పిలుస్తూ ఉంటారు. ఇక మొత్తం IAS ఆఫీసర్ ట్రైనింగ్ లో 5 పార్ట్స్ ఉంటాయని చెప్పవచ్చు. అందులో నెంబర్ 1 ఫౌండేషన్ కోర్స్, నెంబర్ 2 ఫేజ్ 1, నెంబర్ 3 డిస్ట్రిక్ట్ ట్రైనింగ్, నెంబర్ 4 ఫేజ్ 2, నెంబర్ 5 అసిస్టెంట్ సెక్రటరీ షిప్. వీటిలో ముందుగా ఫౌండేషన్ కోర్స్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క కాల వ్యవధి 3 నెలలు. ఈ ఫౌండేషన్ కోర్స్ లో IAS ఆఫీసర్స్ తో పాటు మిగతా సివిల్ సర్వెంట్స్ యొక్క ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఇక ఈ కోర్స్ ప్రారంభమైన 1 నెల తర్వాతి నుండే వీరికి శాలరీ రావడం ప్రారంభమవుతుంది. ఈ శాలరీ 7th పే కమిషన్ కి అనుగుణంగా 56,100 రూపీస్ గా ఉంటుంది. ఇక దీనిలో నుండే కొంత డబ్బుని మెస్ చార్జెస్ గా కట్ చేస్తూ ఉంటారు. ఈ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. వీటిలో ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుంటే వీకెండ్స్ లో ఓటీస్ ని ముస్సోరీ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను చూపించడానికి తీసుకువెళ్తూ ఉంటారు. అందులో కొన్ని ప్రాంతాలు జార్జ్ ఎవరెస్ట్ పీక్, బెనోగ్ హిల్స్ మరియు లాల్ టిబ్బా. ఇది కంప్లీట్ అయిన తర్వాత 100 కిలోమీటర్ల హిమాలయన్ ట్రెక్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిలో ఖచ్చితంగా అందరూ పాల్గొనవలసిందే. దీనికోసమే ఓటీస్ ని 15 లేదా 20 మందిని ఒక్కొక్క గ్రూప్ గా డివైడ్ చేసి పంపిస్తూ ఉంటారు. అలా ఈ ట్రెక్ అనేది ఒక 10 రోజుల పాటు జరుగుతుంది. ఇక ఇది కంప్లీట్ అయిన తర్వాత విలేజ్ విజిట్ కూడా ఉంటుంది. దీనిలో కూడా ఓటీస్ అందరినీ కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేసి భారతదేశంలోని వివిధ మారుమూల గ్రామాలకు పంపించడం జరుగుతుంది. దీనిలోనే వారు గ్రామాల యొక్క వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ఇక దీనిలో భాగంగానే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి అన్ని పథకాలు సక్రమంగా గ్రామాలకు మరియు గ్రామాలలోని ప్రజలకు చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవాల్సి కూడా ఉంటుంది. ఇక గ్రామాల్లోని పరిస్థితులు మరియు పేదరికం, వారి యొక్క జీవన విధానానికి సంబంధించిన విషయాలన్నింటినీ కలిపి అకాడమీకి వెళ్లిన తర్వాత ఒక రిపోర్ట్ ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక దీనిలో భాగంగానే అకాడమీలో ఇండియా డే కూడా నిర్వహిస్తారు. దీనిలో ఓటీస్ అందరూ కూడా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించవలసి ఉంటుంది. ఇక ఈ ఫౌండేషన్ కోర్సులోనే భాగంగా అథ్లెటిక్స్ మీట్ కూడా జరుగుతుంది. దీనిలో కూడా ఖచ్చితంగా అందరూ పాల్గొనవలసిందే. దీనిలో రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ లాంటి గేమ్స్ కూడా ఉంటాయి. ఇక వీటిలో ప్రతిభ చూపించిన వారికి మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత అకాడమీలోని AK సిన్హా మెమోరియల్ 1 యాక్ట్ ప్లేలో కూడా పాల్గొనవలసి ఉంటుంది. దీనితో పాటే హోమీ బాబా సైన్స్ డిబేట్ కూడా జరుగుతుంది. ఇక ప్రతి సంవత్సరం అకాడమీలో అక్టోబర్ నెలలో లిటరరీ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఇక ఫౌండేషన్ కోర్సులోనే ECM కూడా ఉంటుంది. ECM అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ మోడ్యూల్. దీనిలో కుకింగ్, బేకింగ్, పెయింటింగ్, హార్స్ రైడింగ్ లాంటి 15 అంశాలు ఉంటాయి. దానిలో ఏదైనా ఒక దానిని ఓటీస్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అకాడమీలో అడ్వెంచర్ స్పోర్ట్స్ క్లబ్, కంప్యూటర్ సొసైటీ, ఫిల్మ్ సొసైటీ మరియు సొసైటీ ఫర్ సోషల్ సర్వీస్ అనే మొత్తం 14 క్లబ్స్ అండ్ సొసైటీస్ ఉంటాయి. ఓటీస్ అందరూ కూడా ఈ 14 క్లబ్స్ అండ్ సొసైటీస్ లో ఖచ్చితంగా పాల్గొనాలి. ఇవన్నీ కూడా ఫౌండేషన్ కోర్స్ లోని ఎక్స్టర్నల్ యాక్టివిటీలోని భాగమే. ఇక ఇప్పుడు ఇంటర్నల్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. దీనిలో భాగంగా క్లాసెస్ ని నిర్వహించడం జరుగుతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా, ఎకనామిక్స్, మేనేజ్మెంట్ అండ్ బిహేవియరల్ సైన్స్, పొలిటికల్ కాన్సెప్ట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటితో పాటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. దీనిలో ఓటీస్ కి కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ ని నేర్పించడం జరుగుతుంది. వీటితో పాటు ఒక లాంగ్వేజ్ పేపర్ కూడా ఉంటుంది. ఇక కొన్ని రోజుల తర్వాత వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దీనిలో అర్హత సాధిస్తేనే ఫౌండేషన్ కోర్స్ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ కి వెళ్లడం జరుగుతుంది. ఇక ఫౌండేషన్ కోర్స్ కి సంబంధించిన ఎగ్జామ్ లో మనం ముందు చెప్పినటువంటి సబ్జెక్ట్స్ లో ఒక 3ంటికి 90 మార్కులు ఉండగా మరో 3ంటికి 60 మార్కుల చొప్పున ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ పేపర్ మరియు ఐసీటీకి 50 మార్కుల చొప్పున మార్కులు ఉంటాయి. ఇవే కాకుండా డైరెక్టర్ అసెస్మెంట్ కి 150 మార్కులు ఉంటాయి. ఇక దీనిలోనే ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ యొక్క మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. అలా మొత్తం కలిపి ఫౌండేషన్ కోర్సులో 900 మార్కులు ఉంటాయి. ఇక ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితేనే రెండవ దశకి పంపించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనంతరం ఓటీస్ కి స్టేట్ క్యాడర్ అలాట్ చేయడం జరుగుతుంది. అలా ఐఏఎస్ ఆఫీసర్స్ కాకుండా మిగతా వారందరూ వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోవడం జరుగుతుంది. ఇక ఫౌండేషన్ కోర్స్ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీస్ కి ఫేజ్ 1 అనేది మొదలవుతుంది. ఈ ఫేజ్ 1 అనేది ముందుగా భారత్ దర్శన్ అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. దీనినే వింటర్ స్టడీ టూర్ అని కూడా అంటారు. ఈ టూర్ 40 నుండి 45 రోజుల వరకు ఉంటుంది. దీనిలో ఓటీస్ అందరినీ వివిధ గ్రూప్స్ గా డివైడ్ చేసి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. అక్కడే వారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సెక్టార్లను గమనించాల్సి ఉంటుంది. ఇంతే కాకుండా వాలంటరీ ఏజెన్సీస్ మరియు ట్రైబల్ ఏజెన్సీస్ ని కూడా ఓటీస్ కలవాల్సి ఉంటుంది. దీనితో పాటే ఆర్మీ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. ఇక దీంతో పాటే వివిధ పర్యాటక ప్రాంతాలను కూడా దర్శించవలసి ఉంటుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటీస్ అందరూ కూడా భారతదేశం యొక్క ఆచార సాంప్రదాయాలు మరియు స్థితిగతులను అర్థం చేసుకుంటారని. ఇక ఈ టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ 1 యొక్క క్లాసెస్ ప్రారంభమవుతాయి. ఇక ఫౌండేషన్ కోర్సులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ లో 2ంటిని వదిలేసి ఫేజ్ 1 లో మిగతా వాటిని బోధించడం జరుగుతుంది. ఫేజ్ 1 లో కూడా ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఫౌండేషన్ కోర్సులో ఉన్నటువంటివే దీనిలో కూడా ఉంటాయి. కానీ దీనిలో జోనల్ డే అనే ఒక ప్రోగ్రామ్ లో ఓటీస్ అందరూ కూడా తన క్యాడర్ కి సంబంధించిన స్టేట్ యొక్క ఆచార సాంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. ఇక ఫేజ్ 1 ఫైనల్ ఎగ్జామ్స్ 500 మార్కులకు గాను జరుగుతుంది. ఇక దీనిలో పాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ కి పంపించడం జరుగుతుంది. ఇక ఫేజ్ 1 తర్వాత అలోకేటెడ్ స్టేట్ క్యాడర్ లో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ సుమారుగా 2 నెలల పాటు ఉంటుంది. ఇది ముగిసిన తర్వాత కలెక్టరేట్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, తహసీల్దార్ ఆఫీసెస్, సీఎం ఆఫీస్, స్టేట్ సెక్రటేరియట్ లాంటి వాటితో అటాచ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత అసిస్టెంట్ కలెక్టర్ స్థాయిలో బాధ్యతని అప్పగించడం జరుగుతుంది. ఇలా స్వతంత్రత కల్పిస్తేనే వారు అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు అనే ఉద్దేశంతో వారికి ఒక బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. ఇక ఈ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ 2 కోసం మళ్ళీ అకాడమీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫేజ్ 2 అనేది 6 వారాల వరకు కొనసాగుతుంది. ఈ ఫేజ్ 2 లో భాగంగా ఓటీస్ అందరూ కూడా వారి యొక్క అనుభవాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒకరి అనుభవాలు మరియు అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఫేజ్ 2 లో కూడా రివర్ రాఫ్టింగ్, పారాసైలింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్స్ లాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇంతే కాకుండా ఫారెన్ స్టడీ టూర్ కూడా ఉంటుంది. ఇలా ఫేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఓటీస్ కి అందరికీ కూడా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి పబ్లిక్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీని ప్రదానం చేయడం జరుగుతుంది. ఇలా ఫేజ్ 2 కంప్లీట్ అయిన అనంతరం అసిస్టెంట్ సెక్రటరీషిప్ అనేది ప్రారంభమవుతుంది. దీనికోసం ఓటీస్ అందరూ కూడా ఢిల్లీ వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 36 మంత్రిత్వ శాఖలలో ఏదో ఒక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా నియమించడం జరుగుతుంది. దాని యొక్క కాల వ్యవధి 3 నెలలు. ఇక ఇది పూర్తి అయిన అనంతరం ఐఏఎస్ ఆఫీసర్ గా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తవ్వడానికి 2 సంవత్సరాల 1 నెల సమయం పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.